ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ క్షేమంగా ఉండాలనేది నా కోరిక. ఈరోజు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మీరు సంతోషంగా ఉండాలనేటువంటిది నా కోరిక. హే ఫ్రెండ్స్, ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అమ్మ. ఎంతవరకు మనం కలవరపడుతూ వచ్చినటువంటిది, ఎంతవరకు మనం కన్నీరు పెట్టుకుంటూ వచ్చినటువంటిది, ఎంతవరకు మనం వేదన పడుతూ వచ్చినటువంటిది, ఇక చాలు. మనం అలాగున వేదన పడుతూ ఉండవలసినటువంటి అవసరత ఇక లేదు. దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప మేలులను ఆయన చేసి ఉన్నారు, ఆయన చేస్తూ ఉన్నారు. ఇదినాన్ని ఆ దేవుడు మన జీవితంలో కోరుతున్న ఒక ఆలోచన. ఈ మధ్య నేను చాలా మీటింగ్స్కి బయటికి వెళుతూ ఉన్నాను, చాలా చోట్లకి నేను వెళుతూ ఉన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. బట్ ఏమో అర్థం కాదండి, మన తెలుగు భాష కలిగినటువంటి ఒక ప్రజలు, ఏదైనా తెలంగాణలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆంధ్రాలో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఎంత చెప్పనివ్వండి, ఎంత వాక్యం మేము బోధించనివ్వండి, అవతల రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో సామెత అంటారు, రాముడు సీతకి ఏమవుతాడని చెప్పేసి అని ఏదో ఆ టైపు ప్రశ్న ఏదో అంటారు చూసారా. అలాగున మనవాళ్ళు కూడా ఇంత చెప్పిన తర్వాత మళ్ళా మామూలు మొదలుకు వచ్చినట్టుగా, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మాకు ఇలా జరగాలని ప్రార్థన చేయండి, మాకు రోగం తొలగిపోవాలని ప్రార్థన చేయండి, మా ఇంట్లో పెళ్లి కావాలని ప్రార్థన చేయండి, లేకపోతే మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులైపోయినటువంటి పరిస్థితులు ఉన్న ప్రార్థన చేయండి అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. అరే, కొంచెం లాంగ్వేజ్ మార్చవచ్చు కదా, మీరు మాట్లాడే మాట విధానం కొంచెం మార్చవచ్చు కదా. మిమ్మల్ని నేను అడుగుతున్నా. ఈ రోజు నుంచి నేను ఇదే చెప్తున్నాను. ఈ సెప్టెంబర్ మాసంలో ఒకవేళ నేను తీసుకున్నటువంటి నా యొక్క సందేశాల్లో నేను మీకు నేర్పించే విషయం ఏమంటానంటే, వాస్తవము అనేటువంటి దానిని మాట్లాడడం ఆపేద్దాం. దేవుని యొక్క వాక్యం అనే సత్యాన్ని మాట్లాడడానికే మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు కూడా నేను మీతో పంచుకున్నటువంటి ఒక వాక్య భాగాల్ని జాగ్రత్తగా ఆలకించండి. ఒక మంచి మాటను పలకడానికి అన్నట్టుగా మనం ప్రయత్నం చేద్దాం రండి. తద్వారా మనం ఏమైతే పలుకుతున్నామో అది మన యొక్క జీవితంలో మనం అనుభవించగలము అనేటువంటి ఒక విషయాన్ని నేను మీకు నేర్పిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని విషయానికి వద్దాం. ఎందుకంటే మానవులు మనం ఇల్లస్ట్రేషన్గా తీసుకునే దానికంటే అసలు దేవుని దగ్గరే మనం మొట్టమొదటి నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకోగలిగితే కనుక దేవుడు ఎలాగున్నా మాట్లాడి ఉన్నారు, ఆయన మాట్లాడినటువంటి ఒక విధానం ఏ విధంగా ఉండి ఉన్నది. ఆదికాండంలో మొదటి అధ్యాయంలో యాక్చువల్లీ మొదటి వచనం సృష్టికి సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఒక వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. పరిపూర్ణంగా చక్కగా దేవుడు వ్రాయించినటువంటి ఒక మాట. కానీ రెండవ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. సో ఇక్కడ నా ప్రశ్న నేను ఏమంటానంటే, ఎంతకాలం ఈ భూమి శూన్యముగా నిరాకారంగా ఉండినది నాకు తెలియదు. టు బి వెరీ ఫ్రాంక్, మన వాళ్ళు కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలు నన్ను అడుగుతూ ఉన్నారు. చాలా ఓపెన్గా చెప్తా, ఐ డోంట్ మైండ్ అండి. నాకేమీ అవమానమో లేకపోతే నాకేమన్నా ప్రిస్టేజ్ పడిపోవటమో ఇలాంటిది నేను ఫీల్ అవను. నాకు ఏది తెలిస్తే అది మాట్లాడతాను, నాకు ఏది తెలియకపోతే దాని గురించి నాకు తెలియదనే చెప్తాను. మొన్న మధ్యలో ఒక ఆయన ఎవరో మాట్లాడుతున్నాడు, అయ్యా ఆ జక్కయ్య గారు ఎక్కిన చెట్టు ఉన్నట్టు కదండి, మాకు మా అయ్యగారు పలానా అయ్యగారు ఆయన వచ్చి మాకు ఆ ఫోటో అది చూపించి ఇది జక్కయ్య ఎక్కిన చెట్టు అని అంటున్నారు, మరి మీరేమంటారు, ఎన్నిసార్లు ఇజ్రాయెల్ దేశం వెళ్ళొచ్చారు కదా అన్నారు. నేను అన్నాను, బాబు జక్కయ్య ఎక్కినటువంటి ఒక చెట్టు పేరు మేడి చెట్టు అని అంటారు. అది కొంతకాలం ఉంటుంది. ఇంకా ఒలివ చెట్టు అయితే పోయిన ఒకవేళ 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు కలిగిన చెట్టు ఒకటి ఉంది అని చెప్పేసి అని గెత్సెమనే తోటలు అంటారు. భవిష్యత్తు 2000 సంవత్సరాలు అంటే యేసు ప్రభు కాలం నాటికి కూడా ఒకవేళ ఆ చెట్టు ఉందేమో అని అనుకోవచ్చు మనం. కానీ మర్రి చెట్టు లేక మేడి చెట్టు ఇలాంటిది సికమోర్ ట్రీ అనేటువంటిది అంతకాలం ఉండదు. మరి ఇప్పుడు అక్కడ మేము చూపిస్తాం, మేము వెళ్ళినప్పుడు కూడా అంతే చూపిస్తాం. అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క ఎరుకో పట్టణం దగ్గర తీసుకుని వెళ్ళి రోడ్డు మీద వస్తూ ఒక చోట మేము ఆఫ్ చేసి, ఇదిగో అండి జక్కయ్య ఎక్కినటువంటి ఒక చెట్టు అని అంటాం. నేను మాత్రం చాలా క్లియర్గా చెప్తా, జక్కయ్య ఎక్కిన చెట్టు లాంటి చెట్టు అండి, ఇప్పుడు ఇదే ఆ చెట్టు కాదు, 2000 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండిపోయిన చెట్టు కాదు ఇది. కాకపోతే సికమోర్ ట్రీ ఒక మేడి చెట్టు,
ఆయన మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కడ? ఈ స్థలంలో మేడి చెట్టు ఉంది. ఈ స్థలంలో ఉన్న ఒక మేడి చెట్టు ఆయన ఎక్కువ ఉండి ఉండాలి. ఆ తర్వాత అది నరకబడిపోయిందో, ఎండిపోయిందో, ఏమైపోయిందో, ఇప్పుడు అదే చోట మరి ఒక మేడి చెట్టు అనేటువంటిది ఉన్నది కనుక దాన్ని మేము చూపిస్తుంటాం. అది మన వాళ్ళు ఫోటో తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్తారు? జక్కయ్య ఎక్కిన చెట్టే, ఇదిగో ఇదే చెట్టు, ఈ చెట్టు ఎక్కాడు. నేనేమన్నా ఉన్నానేంటి? లేకపోతే ఎవరైనా గుర్తుపెట్టుకొని ఇది జక్కయ్య ఎక్కిన చెట్టు అని చెప్పేసి అక్కడ పెట్టారా? మనకి ఏమన్నాను లేదు కదా. సో ఇలా కొన్ని విషయాలు చెప్పేటప్పుడు ఐ జస్ట్ వాంట్ టు బి వెరీ కాషియస్ నాట్ టు స్పీక్ విచ్ ఐ డోంట్ నో, విచ్ ఈస్ నాట్ బిన్ రిటెడ్ ఇన్ ద బైబుల్. బైబిల్ గ్రంథంలో దాని గురించి ఇది ఫలానా అన్నట్టుగా వ్రాయబడనప్పుడు దాని గురించి మనం సైలెంట్గా ఉండటమే మంచిది. నా బైబిల్లో రాయబడిన మాట ఏముంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండినది, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. ఆ తర్వాత దేవుడు సృష్టిని జరిగించేటప్పుడు లేక దాన్ని బాగు చేసేటప్పుడు మీది జలములు క్రింది జలములు వేరుపరచబడినగా కన్నారు. క్రింది జలములలో ఆరిన నేల జలములన్నీ ఓ ప్రక్కకు వెళ్ళాలి అని చెప్పారు. తత్ఫలితం ఈ రోజున మనకు కనబడుతున్నటువంటి ఒక భూమి, ఈ యొక్క 5-6 ఖండములు, అలాగే ఈ యొక్క నేల, ఇప్పుడు సముద్రం అంతా కూడా ఓ ప్రక్కకి వెళ్ళినట్టుగా ఉండినటువంటి ఒక సముద్రము, ఇవన్నీ కూడా దేవుడు తర్వాత చేసినటువంటి ఒక విషయాలు. సో నాకు తెలిసి ఇప్పుడు బైబిల్ ప్రకారంగా నేను చెప్పాల్సి వస్తే నేను ఏమంటానంటే నిశ్చయముగా ఈ భూమి నిరాకారంగా ఉండి ఉన్నది, శూన్యముగా ఉండి ఉన్నది. మీది జలములు అనగా ఆకాశంలో ఉండేటువంటి ఒక మేఘములతో కూడినటువంటి ఒక జలములు, అలాగే ఇక్కడ క్రింద నేల మీద ఉండినటువంటి ఒక జలములు, భూమిని అంతా కూడా కప్పేసినటువంటి రీతిగా ఉంచబడినటువంటి ఒక జలములు. సో వీటిల్ని దేవుడు వేరుపరిచాడు. అయితే ఎంతకాలం ఇట్లా ఉంది అది నాకు తెలియదు. నేను మరలా చెప్తున్నానండి, ఐ డు నాట్ నో హౌ లాంగ్ ద ఎర్త్ వాజ్ ఇన్ ఏ క్రయోటిక్ సిచ్యువేషన్. ఎంతకాలము ఈ భూమి నిరాకారముగా శూన్యముగా ఉండినదో నాకు తెలియదు. అంతే తప్ప మీరు ఎంత అడిగారు కనుక ఇప్పుడు నా పరువు ఏమైనా పోద్దేమో, నా స్టేటస్ ఏమైనా పడిపోద్దేమో, ఎందుకని మంచిది ఇంతకాలం అని చెప్పేద్దాం అనుకొని ఒకవేళ కొన్ని వేల సంవత్సరాలు లేకపోతే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అని ఏదేదో బ్లా 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 అని చెప్తే అది మంచి పద్ధతి కాదు. సో నాకు తెలియదు అన్నప్పుడు నాకు తెలియదు అని చెప్తా. ఇందులో తప్పేం లేదు, నా పేరు ప్రతిష్టలు పోయేదేం లేదు. ఒకవేళ పోయినా నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే నాకు ఏమైనా ప్రతిష్టలు అంటూ ఉంటే కదా నాకేమన్నాను. ఆల్రెడీ నా యేసులో నేను ఆల్రెడీ యేసయ్యకు నేను అమ్ముడిపోయి ఉన్నా, నా యేసు ప్రభు వారిలో నేను జీవిస్తూ ఉన్నా. కాబట్టి నా ప్రెస్టేజీ, నా ఇష్యూ, నా పర్సనాలిటీ ఈ నాకు సంబంధించినటువంటిది కాదు. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను మీతో మళ్ళీ ఒకసారి నేను పంచుకున్న మాట ఏంటంటే ఎంతకాలం ఈ భూమి నిరాకారంగా ఉంది, ఎంతకాలం శూన్యముగా ఉంది, ఎంతకాలం చీకటితో కప్పబడింది నాకు తెలియదు. బట్ వన్ థింగ్ ఐ నో, ఒక్కటి మాత్రం నాకు తెలుసు. నా బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడైన యెహోవా ఈ మాట అంటూ ఉంటాడు, వెలుగు కలుగు గాక అని పలుకగా వెలుగు కలిగెను అనేటువంటి మాట. సూపర్ అండి బాబాయ్ గారు, బోల్డ్ అద్భుతమైన సత్యం అందులో కనబడుతున్నట్టు. ఇప్పుడు మరలా మీతో పంచుకున్న జాగ్రత్త చూడండి. భూమి మీద చీకటి అనేది ఉన్నది. ఇప్పుడు దేవుడు మాట్లాడేటప్పుడు చీకటిని గురించిన విషయం ప్రస్తావనే దేల దేవుడు. వ్రాయబడిన దేవుని యొక్క వాక్యము ఏమని వ్రాయబడింది? భూమి నిరాకారముగా శూన్యముగా ఉంది, చీకటితో కప్పబడింది అని వ్రాయబడిన దేవుని లేఖనం. అయితే ఇప్పుడు దేవుడు పలికేటప్పుడు చీకటిని గురించిన మాట సస్సేమిరా పలకలేదు. ఏమండి మీతోటే నేను పంచుకున్నా. చీకటిని గురించి, ఎంతో కాలం ఉండిన చీకటిని గురించి, ఆకారం లేకుండా శూన్యముగా ఉండినటువంటి నేలను గురించి దేవుడు ఆశ్చర్యపోతూ, వామ్మో ఇంత చీకటి ఎంతకాలం నుంచి ఉండింది కనుక ఇప్పుడు ఈ చీకటి పోవాలంటే మనం ఎంత ప్రయాసపడాలి, ఎంత కన్నీరు కార్చాలి, ఎంతగా మనం గింజుకోవాలి, ఇప్పుడు యొక్క చీకటిని అంతా కూడా మనం పారద్రోలాలంటే ఎంత కష్టపడాలి, ఎంత బలం ఉపయోగించాలి, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ చీకటి, ఎంత చీకటి, కటికమైన చీకటి, భయంకరమైన చీకటి, అలుముకున్న చీకటి అని వీటి గురించి ఆయన వివరించాడా నా దేవుడు? నో, నెవర్. హీ నెవర్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ దట్ నెగటివిటీ. ఆ యొక్క ప్రతికూలంగా ఉండినటువంటి యొక్క విషయాల్ని, వాస్తవాల్ని ఆయన అసలు మాట్లాడలే. నా దేవుడు మాట్లాడినటువంటి ఒక మాట ఏమిటంటే, చీకటిలో ఏది జరగాలని దేవుడు కోరుకున్నాడో, ఏది ఉండాలని దేవుడు ఆశించాడో దానిని గురించే మాట పలికాడు. ఇక్కడ ఇంకా మీరు లోతుగా గమనించాలి. ఏంటంటే బైబిల్ గ్రంథంలో అదే 1వ అధ్యాయం 14-15 ఆ వచనాల దగ్గరికి వచ్చేసరికి దేవుడు పెద్ద నక్షత్రాలని, పెద్దగా ఉండినటువంటి ఒక సూర్యుడిని, చంద్రుడిని, వీటన్నిటినీ దేవుడు సృజించినట్టుగా అక్కడ వ్రాయబడుతుంది.
పగటి నేలడానికి ఒకటి, రాత్రి నేలడానికి ఒకటి, ఇలాగున దేవుడు సృజించినట్లుగా, అది 4వ దినమున దేవుడు సృజించినట్లుగా ఇది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి మాటలు. అయితే సూర్యుడు, నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు, చంద్రుడు పరాన్నజీవి, అనగా సూర్యుని మీద నుంచి పడినటువంటి ఒక కాంతి రాత్రిపూటల్లో మనకి చంద్రుని కాంతిగా, వెన్నెల కాంతిగా, చల్లగా ఉండేటువంటి ఒక వాతావరణంగా రాత్రిపూట మనకు వెలుగునిస్తున్నటువంటి ఒక చంద్రుని యొక్క కాంతి. కానీ సూర్యుడు స్వయం ప్రకాశకం, నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు, వాటంతటవి ప్రకాశించగలిగినటువంటివి. కానీ దేవుడు వాటిని చేసింది 4వ దినమున చేసినాడు. అంటే ఇప్పుడు ఇక్కడ వెలుగు కలుగు గాక అని పలికినప్పుడు, వెలుగు కమ్ము అని పలికినప్పుడు సూర్యుడు లేడు, నక్షత్రాలు లేవు, స్వయం ప్రకాశకాలుగా వెలుగునిచ్చేటువంటి యొక్క పదార్థములు ఏవి కూడా అక్కడ లేవు. దేవుడు ఒక మాట పలికి ఉన్నాడు. ఈరోజుని నా తోటి సహోదర సహోదరులుగా పెద్దవాళ్ళైనటువంటి మీకే పెద్దవాళ్ళంటే మీ గురించి నేను మాట్లాడుతున్నా. వయసులో పెద్దవాళ్ళు మీరు, నాకంటే పెద్దవాళ్ళైనటువంటి వారు ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్న మీతోటే నేను మాట్లాడుతున్నా. బహుశా కొంతమంది నాకంటే వయసులో చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరు అనుకుంటున్నారు మీకంటే చిన్నోడేం కాదండి అని అనుకుంటున్నారేమో. మొన్న ఈ మధ్యలో నేను గమనిస్తానంటే కొంతమంది దైవజనుల యొక్క డేట్ ఆఫ్ బర్త్ని గురించి నేను విన్నప్పుడు నాకంటే వాళ్ళు చిన్నోళ్ళే, వాళ్ళ పొడుగున్నా కానీ, లేకపోతే వాళ్ళు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వాళ్ళే కానీ, దేవుని చేత బహు బలంగా వాళ్ళు వాడబడుతున్నటువంటి వాళ్ళే కానీ, ఇప్పటికి నాకు వయసు దాదాపు 58 సంవత్సరాలు అయిపోయి 59లో కూడా వచ్చాను నేను. సో ఒకవేళ నాకంటే వయసులో చిన్నవాళ్ళు అయినటువంటి మీరు ఈ కార్యక్రమాన్ని ఒకవేళ వీక్షిస్తుంటే మీకు నేను చెప్తున్నటువంటి మాట ఇది. ప్లీజ్ అండి, చేతులు జోడించి నమస్కరించి నేను చెప్తున్నానండి, వాస్తవాలు మాట్లాడకండి బాబు. అమ్మా, వాస్తవాలు మాట్లాడకండి. నీ ఇంటిలో చీకటి ఉంది, నీ జీవితంలో చీకటి ఉంది, మీ బ్రతుకులో చీకటి ఉంది, బహుశా మీ కుటుంబంలో చీకటి ఉంది, సమాజంలో చీకటి ఉంది. ఈ రోజున ఒకవేళ ఎవరన్నా ఒక దైవ సేవకులైనటువంటి వారి నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్టే బహుశా మీ యొక్క సంఘములో చీకటి అలుముకుంటూ ఉంది, లేకపోతే ఒకవేళ మన యొక్క రాష్ట్రంలో లేక మన యొక్క దేశంలో ఒక చీకటి అనేటువంటి ఒక పరిస్థితులు కనబడుతున్నాయి. బట్ ప్లీజ్ చేతులు జోడించి నేను మనం చేస్తున్నా, చీకటి గురించి మాట్లాడకండి. చీకటి గురించి ఎగ్జాజరేట్ చేసి చెప్తూ, వామ్మో ఎంత చీకటి, ఇంత భయంకరమైన చీకటి, ఈ చీకటి ఎలా వెళ్ళిపోద్ది, మనం ఎంత ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేయాలి, మనం ఎంతగా కష్టపడాలి ఈ చీకటిని వెళ్ళగొట్టడానికి, ఎలా కలవరపడకండి. ఈరోజు నేను నా దేవుడే మన ప్రభువు అనగా యెహోవా దేవుడు, ఆయన చేసిన విధానాన్ని చూచి ఇకనైనా ఒక మంచి మాటను మీ నోట పలకాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. ఆ దేవుడు అందుకనే మనల్ని కూడా సృజించాడు. ఫ్రెండ్స్, యు నో దాట్. అసలు మనల్ని సృజించిందే ఎందుకు అని అంటే, తన స్థానే ఈ భూమి మీద మనం ఉండి ఆయన పలకవలసిన ఆ మాట మనం పలకాలని, మనం మాట్లాడేటువంటి వ్యక్తులంగా ఉండేటట్టుగా దేవుడు మనల్ని చేసి మనల్ని భూమి మీద పెట్టాడు. దేవుడు అన్నాడు, నరులారా మీరు ఏలండి, మీరు ఈ భూమిని అంతని కూడా ఏలండి, ఈ భూమి మీద ఉన్న సమస్తమైనటువంటి వాటిని కూడా మీరు ఏలండి, మీరు అధికారికంగా మీరు మాట్లాడండి అని చెప్పేసి మనకు ఆ మాట ఇచ్చాడు. బట్ ఎక్కడో తేడా పలికేసిందండి. ఏమండి, మనం ఏం చేస్తున్నాం? అయ్యా నాకు ఆర్థిక సమస్యలు అండి, అయ్యా నాకు కష్టాలు ఉన్నాయండి, నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నామండి, చాలా చీకట్లో ఉన్నామండి, చాలా కన్నీటితో ఉన్నామండి, మా బ్రతుకులో చీకటి అలుముకుందండి. ఇది వద్దండి. ఒకవేళ మాలాంటి వాళ్ళకి ఎవరికైనా మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయాలని కోరుకున్నప్పుడు కూడా నేను నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, ప్రార్థన చేయమని చెప్పండి. మామూలుగా చీకటిని గురించి వీటిని గురించి ఎత్తొద్దు. చీకటి ఎంతకాలం నుంచి ఉంది, ఎలా ఉంది, ఎలాంటి చీకటి ఉంది, ఈ విషయాలు చెప్పొద్దు. అయ్యా మా గురించి ప్రార్థన చేయమని దేవుని దగ్గర మీరు మొరపెట్టండి అని చెప్పేసి అడగండి, తప్పులేదు. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నాము, భూతత్వంలో పెట్టి మరీ చూపిస్తున్నాం మేము. అయ్యా మా కష్టం ఇది, మా బాధలు ఇవి, మా సమస్యలు ఇవి, మా ఇబ్బందులు ఇవి, మాకున్నటువంటి చీకటి ఇది, ఎంతకాలంగా మాకు చీకటి ఏర్పడింది, మా ఇంట్లో ఒకళ్ళు చచ్చిపోయారు, మా ఇంట్లో మా పిల్లలు సరిగ్గా ఉండట్లేదు, మా ఇంట్లో మాకు దుఃఖము వేదన ఉంది, మా కుటుంబంలో మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఎంత సంపాదిస్తున్నా సంపాదన అంతా ఏమైపోతుందో తెలియట్లేదు, సరైన ఉద్యోగం లేదు, సరైన జీతం లేదు, ఇంట్లో నెమ్మది లేదు, చికాకులు ఎక్కువైపోతాయి. ఇవన్నీ చెప్పమని ఎవడు చెప్పాడండి? అవన్నీ దేవునికి తెలుసండి బాబు. ఈరోజు నేను నా దేవుడు సర్వజ్ఞాని, ఆయన నాకైతే తెలీదు, నాకు కూడా మీరు చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు నేను చేసేది ఏముంది అందులోని? దేవుడు కదా మనకు జవాబు ఇచ్చేది. ఇప్పుడు నేను ఒక దీవెన మాటనే పలుకుతా. నేను ఒక దీవెన మాట పలుకుతున్నప్పుడు ఆ దీవెనలలో మీకు కావలసిన వెలుగు అనేటువంటిది కలిగి ఉన్నది. ఐ డోంట్ లుక్ అట్ ద డార్క్నెస్.
నేను ఇప్పుడు మీ జీవితాల్లో ఉన్నటువంటి చీకటి చూడవలసిన అవసరం నాకు లేదు. ఎంత చీకటి ఉంటే నాకేంటంట, ఎలాంటి చీకటి ఉంటే నాకేంటంట, ఎలాంటి కష్టాలు ఉంటే నాకేంటంట. నేను పలకవలసింది ఏంటంటే సత్య సువార్తనే మీకు పలకాలి. సత్య సువార్త ఏంటంటే ఆనాడు నా దేవుడు పలికాడు, వెలుగు కమ్ము, అదే పలుకుతా. ఆ ఒక్క మాటలోనే మీ జీవితంలో ఏం జరగాలి అవన్నీ జరిగిపోతాయండి బాబు. డోంట్ వర్రీ, మీరు ఆ విషయాలన్నీ ఎత్తకండి, వాస్తవాలన్నీ ఎత్తకండి. నేను ఇంత నేర్పిస్తున్నానా, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నా ప్రోగ్రామ్ అయిపోయేసరికి మన వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు. ఇప్పుడు ఆల్రెడీ చేసేస్తున్నట్టున్నారులే కొంతమంది. అది నా కుమారుడును నా భార్య వాళ్ళిద్దరూ ఆ ఫోన్ కాల్స్ ఎత్తుకుంటూ ఉంటారు. కానీ చివరిలో ఒకవేళ నా నెంబర్ చెప్తా అది కూడా గబగబ నోట్ చేసుకొని మన వాళ్ళు ఎంత చెప్పనివ్వండి, ఎంత నేను నేర్పించనివ్వండి, ఇంకా మన వాళ్ళు మాట్లాడేది ఏంటంటే వాళ్ళ చీకటిని గురించే మాట్లాడతారు, కటిక చీకటిని గురించే మాట్లాడతారు. మళ్ళీ పైపెచ్చి అవసరమైతే బైబిల్లో ఉన్న రెఫరెన్స్ లాగా తీసుకొని చూడుము భూమిని చీకటి కమ్ముకొనుచున్నది, కటిక చీకటి భూమిని కమ్ముకొనుచున్నది. అయ్యా కటిక చీకటి మమ్మల్ని కమ్ముకుంటుంది, అయ్యా దయచేసి మా గురించి ప్రార్థన చేయండి, ఈ చీకటి అంతా తొలగిపోవాలని ప్రార్థన చేయండి అంటారు. మళ్ళీ బైబిల్ రెఫరెన్స్ మరి సైతాన్ గారు కూడా అలాగే చెప్పాడు, రెఫరెన్స్ ఎత్తి మరి చెప్పాడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఇది ఇలా వ్రాయబడినదని చెప్తే, ఓహో ఇలా రాయబడినదని చెప్తావా, నేను చెప్తాను రాయబడినదని చెప్తూ నువ్వు ఎక్కడి నుంచి దుమ్ముకు నీ పాదములకు రాయి తగలకుండా వారు దేవదూతలు నిన్ను తమ చేతులతో నీ పాదములను ఎత్తి పట్టుకుంటారని వ్రాయబడింది కదా అని చెప్పేసి అని వాడు కూడా రాయబడిన వాక్యమే తీసుకొచ్చి మరి చెప్తూ ఉంటాడు. సో ఈ రోజు నీ స్నేహితులరా, బైబిల్లో వ్రాయబడినటువంటి వాటిలో కొన్నిటిని తీసుకొని మన వాళ్ళు దానిని ఉపయోగించేసుకొని దానిని ప్రార్థనలాగా మనకు చెప్తూ దానిని వాళ్ళ యొక్క ఉద్దేశముగా వాళ్ళ యొక్క ఆలోచన నెరవేర్చబడాలనేటువంటి రీతిగా కొంతమంది పలికేటువంటి మాటలనే చూశారు. బీ వెరీ కేర్ఫుల్ అండి. సైతాన్ గారు కూడా మన శోధనలోకి అలా పడగొట్టడానికి చూస్తూ ఉంటాడు. ఈరోజు నా ద్వారా దేవుడు తెలియజేస్తున్న సత్య సువార్త ఏంటంటే, సత్యం ఏంటంటే దేవుని వెలుగు మీ మీద వచ్చి ఉన్నది. నేను పలుకుతున్నా, నేను అడుక్కోను, దేవుడి దగ్గర అడుక్కోను. నేను దేవుని యొక్క మాట మీ మీద నేను పలికాను కనుక నేను నమ్ముతున్నా అంతే. ఇంకా నేను ఆ చీకటి గురించి ఆలోచన చేయను, మీ సమస్యల గురించి నేను ఆలోచన చేయను, మీ కష్టాల గురించి నేను ఆలోచన చేయను, వాటి గురించి నేను నలిగిపోనండి, నేనేం డిస్టర్బ్ అవనండి. నాకు వాస్తవానికి చీకట్లు లేకపోలేదు నాయనా. అమ్మా అరే సిస్టర్ గారు, నా జీవితంలో కూడా కష్టాలు అనేటువంటివి లేకపోలేదు, ఇబ్బందికరమైన పరిస్థితులు అనేటువంటివి లేకపోలేదు, ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు అనేటువంటివి నాకు లేకపోలేదు. కానీ అవి చూడడం, అవి చూస్తే ఈ పాటికి నేను కూడా చెప్పుకుని ఉన్నాను, అయ్యా దయచేసి మా కార్యక్రమాన్ని గురించి ప్రార్థన చేయండి, దయచేసి మీలో ఎవరైనా కానుకలు పంపించండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎవరైనా ఒక్కళ్ళైనా అందరూ దయచేసి పంపించేయండి అని నేను అడుక్కుందును. కానీ నేను చూసేది నా పరిస్థితిని నేను చూడట్లే, నా దేవుణ్ణి నేను చూస్తూ ఉన్నా. అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదండి. నేను డబ్బుల గురించో లేకపోతే ఇంకోటో చీకటిని గురించో, కుటుంబంలో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఇబ్బందిని గురించో, సంఘంలో ఏదైనా సమస్య వస్తే సమస్యను గురించో ఇవి నేను చూడను. నిజానికి నేను నా దేవుడు పలికిన రీతిగా నేను కూడా అలా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నా. వెలుగు కలిగి అన్నది, కలుగును గాకని కూడా అనట్లే. ఆనాడు దేవుడు పలికాడు వెలుగు కలుగాకని, ఇప్పుడు వెలుగు వచ్చింది ఆల్రెడీ. సో ఇప్పుడు నేను పలికే మాట జ్ఞానంతో నేనేమని ఉపయోగిస్తానంటే వెలుగు వచ్చినది, మీ జీవితాలు వెలిగించబడి ఉన్నవి, మీ జీవితంలో మీకు వెలుగు కలిగి. చీకటి గురించి ఎత్తనం, చీకటి తొలగిపోవునుగాక, కట్టుక చీకటి తొలగిపోవునుగాక, భయంకరమైన చీకటి ఇవన్నీ ఎందుకండి, వేస్ట్ వర్డ్స్ అవన్నీ కూడాను. ఈరోజున మనం పలకాల్సింది సత్యమైన సువార్త. సత్యమైన సువార్త ఏంటంటే నా దేవుడే నాకు వెలుగు, ఆ వెలుగు నా జీవితం మీద వచ్చినది, దేవుడు తన వెలుగు నా కొరకు ఇచ్చి ఉన్నారు, ఆ వెలుగులో నా ప్రతి సమస్య తొలగిపోయింది. నేను దాని గురించి అసలు ఎత్తను. ఈ విషయం కూడా తెలుసా స్నేహితులారా, నేను చాలామంది మన వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఒక వాడుక పదం మనం వాడుతూ ఉంటాం. అదేంటంటే యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం అంటారు. ఆ మాటలు కూడా నేను అంటాను వేస్ట్గా 3 ముక్కలు మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం. అపవాది క్రియలకు లయము, అపవాది క్రియలకు అనంత నాశనం అనాలా? యేసు రక్తం జయమంటే అపవాది క్రియలకు లయం అయిపోయింది అక్కడ. ఇంకా ఐ డోంట్ థింక్ అబౌట్ దట్ అపవాది క్రియల గురించి నేను ఆలోచన చేయను, చీకటి గురించి నేను ఆలోచన చేయను. ఈరోజు నేను నమ్ముతున్నటువంటి ఒక మాట ఏంటంటే దేవుడు పలికినట్టుగా సత్యాన్నే నేను పలుకుతా. సత్యం ఏంటంటే మన జీవితాలకి వెలుగు వచ్చి ఉన్నది, మీ జీవితంలో వెలుగు వచ్చి ఉన్నది. ఫ్రెండ్స్, మీ కుమారుడి యొక్క జీవితంలో వెలుగు వచ్చి ఉన్నది, మీ కుమార్తె యొక్క జీవితంలో వెలుగు వచ్చినది, మీ ఇంటిలో వెలుగు వచ్చినది. మీ గురించి మాట్లాడుతున్నా. బహుశా చీకటి అనేది వాస్తవం ఉంది, నేను కాదనట్లే. చాలా కాలంగా చీకటి ఉంది, ఇది వాస్తవం. కానీ వాస్తవాన్ని నేను మాట్లాడను, సత్యాన్ని నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే నా ప్రోగ్రాం ఈ సత్య సువార్త.
ఈరోజున మీ ఇంటిలో సత్యం అనబడినటువంటి ఒక వాక్యం నేను పలుకుతున్నా. అదేంటంటే మీకు వెలుగు వచ్చి ఉన్నది, మీ జీవితం మీద వెలుగు ప్రకాశించినది, మీ కుటుంబంలో వెలుగు ప్రకాశించినది. ఆ వెలుగులో ఆయన యొక్క మహిమలో దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చి ఉన్నాడు. మీరు చెప్పక్కర్లే, మీ సమస్యల గురించి మీరు చెప్పొద్దు. మీరు ఇప్పుడు నాకు ఫోన్ చేసినా, ఇది అయిన తర్వాత ఒకవేళ ఫోన్ చేసినా, ప్లీజ్ అండి నేను మనం చేస్తున్నా అండి, సమస్యల గురించి ఎత్తొద్దండి, మీ కష్టాన్ని గురించిన విషయాలు ఎత్తొద్దండి, వాటి గురించి మాట్లాడొద్దండి, అసలు పట్టించుకోవద్దండి, దాని గురించి అసలు చూడొద్దండి. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ పాస్టర్ గారు మీరు చెప్పినట్లుగా వి యాక్సెప్ట్ దట్ వెలుగు, ఆ వెలుగును మేము అంగీకరిస్తున్నాం, ఆ వెలుగు మా జీవితం మీదకి వచ్చింది, ఆ వెలుగు నా జీవితం మీదకి వచ్చింది, ఆ వెలుగు నేను కలిగి ఉన్నాను, ఆ వెలుగును నేను స్వీకరిస్తున్నాను, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసి అని యేసయ్యకి వందనాలు చెప్పుకుంటూ స్తుతియాగం చెల్లించుకుంటూ ఉండండి. ఆ వెలుగు మీ జీవితంలో ఎలాంటి అద్భుతాన్ని జరిగిస్తుందో ఊహించలేని అద్భుతం. అద్భుతము జరగడానికి అక్కడ ఆధారం లేకపోయినా అక్కడ అద్భుతం జరిగిందండి. అంటే సూర్యుడు, నక్షత్రాలు అనేటువంటి స్వయం ప్రకాశకాలు వెలుగును కలిగించేటువంటివి లేకపోయినా, బట్ బికాస్ గాడ్ స్పోక్ ద ట్రూత్, సత్యమనే వాక్కును దేవుడు పలకగా, దేవుడు పలికిన మాట అక్కడ జరిగి ఉన్నది. ఈరోజుని మీకేనే చెప్తున్నా, వాస్తవాలను మాట్లాడో ఆపండి. ఉన్న వాస్తవం అనేటువంటి మీ కష్టాలని, మీ చీకటిని, మీ సమస్యల్ని మాట్లాడో ఆపండి. వాటి గురించి అసలు ఎత్తొద్దు. ఈ రోజు నుంచి మీరు మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, దేవుని వాక్యం అనే సత్యాన్నే పలకండి. ఈరోజు సత్యం, దేవుడు పలికిన మాట సత్యం ఏమిటనంటే, మీ జీవితాలకి వెలుగు వచ్చి ఉన్నది, మీ కుటుంబానికి వెలుగు వచ్చి ఉన్నది. ఆ వెలుగులో చీకటికి తొలగిపోయింది. అసలు ఆలోచించొద్దు, తొలగిపోయింది. అది వెలుగు ఇలా వెలిగితే చీకటి అలా తొలగిపోయింది అంతే. వెలుగు ఎప్పుడైతే ఇలా కనబడిందో చీకటికి అక్కడ లేదు. దాన్ని మనం గెంటాల్సిన పనిలే, దాని గురించి మాట్లాడాల్సిన పనిలే, దాని గురించిన సబ్జెక్టే అక్కడ లేదు. ఇక్కడ సబ్జెక్ట్ అలా ఏంటంటే, మీకు వెలుగు వచ్చి ఉన్నది. హల్లెలూయా, జస్ట్ రిసీవ్ ఇట్. తీసుకోండి బిడ్డలు, వాక్యం అనే ఆ వెలుగునే తీసుకోండి, సత్యమైన ఈ సువార్తని తీసుకోండి. మీరు వెలుగు వచ్చి ఉన్నదని నమ్మి దేవుని స్తుతించండి. మీ కుటుంబం మీద, మీ జీవితం మీద దేవుడు తన వెలుగును ప్రకాశించున్నాడని నమ్మి దేవుని స్తుతించండి. ఆ వెలుగులో మీ ప్రతి అవసరత తీర్చబడి, ప్రతి కష్టము, కన్నీరు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయినవి అని నమ్మి దేవుని స్తుతించండి. స్తుతిద్దామా? అలాగనా మనమందరం కలిసి దేవునికి స్తుతియాగం చెల్లించుకుందామా? కమాన్ ఫ్రెండ్స్, నాతో కలిసి మీరు కూడా ఏకీభవించండి. మన భాష, మన ప్రార్థనా భాష కొంచెం మార్చుకుందాం రండి. వీలైనంత మటుకు దేవునికి స్తుతించేటువంటి ఒక విధానంగా మనం దేవుణ్ణి గణపరుచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మా తండ్రి, మీకు వందనాలు. నిజమే, వాస్తవం, వ్రాయబడిన మాట ప్రకారంగా చాలా కాలంగా ఈ కుటుంబంలో చీకటి ఉన్నది, చాలా కాలంగా సమస్యలు ఉండి ఉన్నవి, చాలా కాలంగా చికాకులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. భార్య భర్తల మధ్యలో సమస్యలు, భార్య భర్తలు బిడ్డలకి మధ్యలో సమస్యలు, కుటుంబంలో సమస్యలు, సమాజంలో సమస్యలు, చీకటితో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది వాస్తవం. కానీ మేము వాస్తవాలను మాట్లాడుకుంటూ ఉండవలసిన అవసరం లేదు. ఈరోజున మీరు మాకు నేర్పిస్తున్న విషయం ఏంటంటే, వాస్తవాలను ఆపండి, సత్యాన్ని పలకండి అని మీరు మాకు నేర్పించారు. మీరే మా మాదిరి. ఎందుకంటే మీరు ఈ లోకంలో మా ప్రభా మీరు కార్యములు చేసినప్పుడు ఎంత కాలంగా చీకటి ఉండి ఉన్నదో, ఎంత కటిక చీకటి ఉండి ఉన్నదో మా ప్రభా, ఈ యొక్క భూలోకాన్నంతని కూడా ఒక చీకటి కమ్మి ఉన్నట్లుగా మేము చూస్తున్నాం. అగాధ జలములో కమ్మి ఉన్నట్లుగా మేము చూస్తున్నాం. చీకటితో కప్పబడినటువంటి, శూన్యమైనటువంటి, నిరాకార ఉండినటువంటి యొక్క భూమిని, ఇది మేము వ్రాయబడిన వాక్యంలో వాస్తవాన్ని మేము తెలుసుకొని ఉన్నాం. కానీ మీరు మాట్లాడినప్పుడునైనా మీరు వాస్తవాన్ని మాట్లాడలే, వాస్తవాన్ని గురించి ఎక్కువ చేసి మీరు చూపించలే, అసలు వాస్తవాన్ని గురించిన ప్రస్తావనే మీరు తీసుకొని రాలే. మీ నుండి పలికేటువంటి సత్య వాక్కును మీరు పలికారు. మీ సత్యము వెలుగు కలుగు గాక అని పలికినప్పుడు చీకటి తొలగిపోయింది, అక్కడికి వెలుగు వచ్చింది. ఆ వెలుగు కూడానైనా సూర్యుడు, నక్షత్రాలనే స్వయం ప్రకాశకాలు ఉన్నందుచేత రాలే, మీరు పలికిన మాటను బట్టి, సత్య సువార్తను బట్టి అక్కడ వెలుగు కలిగింది. అదే మాట ఈ బిడ్డలకు నేను చెప్పా, ఇకనైనా మేము వాస్తవాల్ని మాట్లాడకుండా, వాస్తవాల్ని ఆలోచించకుండా, ఎవరితోటన్నా మేము చెప్పినప్పుడు, ఎవరికన్నా ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మా వాస్తవాలు మేము చెప్పనక్కర్లే. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు. మేమైనా వాళ్ళ పక్షంగా మేము మొరపెట్టేటప్పుడు మీకు మొరపెడుతున్నాం, మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నారు, మీరు మాకు జవాబునిచ్చి ఉన్నారు. వారికి కష్టం ఏంటో అది మీకు తెలుసు, నాకు తెలియాల్సిన పనిలే. నేను పలకాల్సిందల్లా ఒకటే, నీ మాట, సత్యమైన నీ మాట, సత్య సువార్తనే పలకాలి. అట్టి సత్య సువార్త ఏమనగా వెలుగు కలుగు గాక అని మీరు పలికారు. ఈరోజు నేనంటున్నా వెలుగు కలిగి ఉన్నది అని నేను పలుకుతున్నా.
ఈ బిడ్డలు కూడా ఆయన అదే తీసుకోవాలి. ఇక మీదట నెగిటివ్ విషయాలు తీసుకోకూడదు, వాస్తవాలు తీసుకోకూడదు, ప్రతికూల విషయాలు మాట్లాడకూడదు, వాటిల్నే మేము ఎక్కువ హైలైట్ చేసి పలకూడదు. ఇప్పుడు మేము పలకాల్సింది నీ వెలుగు మేము తీసుకున్నాము అని పలకాలి. ప్రభువా నీ వెలుగు మా మీద ప్రకాశించినందుకు నీకు వందనాలు అని నిన్ను స్తుతించాలి. ఎప్పుడైతే నాయన నీ యొక్క సత్య వాక్య ప్రకారంగా, సత్య సువార్త ప్రకారంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటామో, మిరకల్ నైనా అక్కడ సూర్యుడు లేకపోయినా, నక్షత్రాలు లేకపోయినా, వెలుగు కలిగినట్టుగా నాయన మేము కాంటెక్స్ట్ లేకపోయినా, ఆ సందర్భాన్ని ఎత్తకపోయినా, ఆ చీకటి గురించి మాట్లాడకపోయినా, ఆ చీకటి సమస్య అంటూ మేము చెప్పకపోయినా, వెలుగు అని మేము పలికేసరికి చీకటి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయినాయక నీ వెలుగు వీరింటి మీదకి వచ్చినది. నీ వెలుగుతో వీరిని నింపి ఉన్నారు నాన్న. నీ వెలుగు వీరికి అనుగ్రహించున్నారు. ఈ ఇంటిలో, నాని యొక్క కుటుంబంలో, ఈ కుటుంబ సభ్యుల మధ్యలో, ఈ భార్య భర్తల మధ్యలో, ఈ తల్లిదండ్రులు బిడ్డలకి మధ్యలో, వీరి యొక్క సంఘములో నీ వెలుగునిచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో నేను మరొకసారి రిలీజ్ చేస్తున్నా. నీ వాక్యము ద్వారా వెలుగు వచ్చి ఉన్నది. నీ వెలుగు వీరి మీద ప్రకాశిస్తూ ఉన్నది. నీ వెలుగులో ఇక చీకటి అనే ప్రస్తావన లేదు నాన్న. నీ వెలుగునే మేము మాట్లాడతాం, వెలుగునే మేము తీసుకుంటున్నాం. ఆ వెలుగును బట్టి నిన్ను స్తుతిస్తూ, నిన్ను గణపరుస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని యొక్క వెలుగు, దీవెన, ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును, మీ కుటుంబానికిని, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ, మీకును, మీ సంఘమునకును, సమాజానికి నిత్యము తోడయుండి మిమ్మల్ని వెలుగుతో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క వెలుగు మీ మీదకి వచ్చినది. ఆ వెలుగుతో దేవుడు మిమ్మల్ని నింపి ఉన్నాడు. డోంట్ ఎవర్ స్పీక్ ద డార్క్నెస్. చీకటిని గురించి మళ్ళీ నోరెత్తద్దు. నేను చెప్తున్నా, చీకటిని గురించి ఎవరితో కూడా మీరు మాట్లాడొద్దు. మీ ఇంట్లో వాళ్ళతో కానీ, బయట వాళ్ళతో కానీ. ఆ ఉన్న చీకటి, గతంలో ఉండినటువంటి చీకటిని గురించి అసలు ప్రస్తావనే తేవద్దు. మీరు చేతనైనంత మటుకు దేవుని మాట, ఈ సత్య సువార్తనే పలుకుతుండండి. నాకు వెలుగు వచ్చింది, నాకు వెలుగు వచ్చింది, నాకు వెలుగు వచ్చింది, నేను ఆ వెలుగు తీసుకున్నా అనుకుంటూ వెళ్ళండి. మీ జీవితంలో ఆ వెలుగుతో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. మీరు పొందుకున్న వెలుగు అనుభవాలు మరి నాతో ఏమైనా పంచుకుంటారా? మీ ఇష్టం, పంచుకుంటే లేకపోతే వద్దులే, నో ప్రాబ్లం, అభ్యంతరం ఏం లేదు. ఒకవేళ ఏదైనా నాకు తెలియజెప్పి నేను కూడా మీతో కలిసి సంతోషించాలని కోరుకుంటే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట, 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో పర్సనల్గా మీరు మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకుంటే నా ఈమెయిల్ ఐడి ఈసత్యసువార్త@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మరి యొక్క దేవుని అనుకూల వచనాన్ని సత్య సువార్తగా మీతో పంచుకునేటంత వరకు మనకు వెలుగునిచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.